Hello guys, good morning. Day 2 cool vlog. మేము వచ్చేసాం అబే ఫాల్స్. I'm gonna show you the beautiful falls. Just wait. సో గైస్ మనం ఫారెస్ట్ ట్రెక్కింగ్ స్టార్ట్ అయిపోయింది మనది. ఈ ఫారెస్ట్కి అన్నేమో కొత్త పెద్ద కత్తి పట్టుకుండ్రు సేఫ్టీ కోసం. వాళ్ళు వస్తారు మెల్లగా. ఫారెస్ట్ చూడండి, ఇదే ఫారెస్ట్ ట్రెక్కింగ్ మనది ఈరోజు. అన్నాడు కత్తి పట్టుకొని పోతుండు. కత్తి ఈజ్ ఫర్ సేఫ్టీ. సో మొత్తం ట్రెక్కింగ్ వీడియో నేను తీయలేను అనుకుంటా, ఎందుకంటే కొంచెం చూసుకుంటూ పోవాల్సి వస్తుంది. సో మధ్యలో వీడియోస్ తీసి పెడుతుంటా. ఓకే, సీ యూ. Come on guys, జల్దీ రండి. మీరు చాలా మరీ స్లో వస్తున్నారు. సో గాయస్ ఇప్పుడు శ్రీవాణి వస్తుంది ఫస్ట్. శ్రీవాణి నార్మల్గానే ఉన్నాడు, బ్యాలెన్స్ చేసుకొని. అది పట్టుకోకు, అది జస్ట్ అట్లా ఉంది, దాని మీద బరేమేక. చలో చలో, అవు అటు పెట్టకు, బ్యాలెన్స్ స్ట్రైట్ పెట్టు. కమాన్ గీతా దా. అన్న కత్తి పట్టుకొని మా రక్షకు పుష్ప. సో లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు వేరేది ఉండే అంటే మీరు వేరే పోతాడు, మీరు వేరే వదిలేస్తాడు. ట్రెక్కింగ్ ఉండదు, ఓకే. డైరెక్ట్ వెహికల్ తీసుకుని అక్కడ వదిలేస్తాడు. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తాడు మనకి. అన్నేం చెప్పిందంటే అది వేస్ట్, ఇది మీరు రియల్గా ఎక్స్పీరియన్స్ చేయండి. ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది, ట్రెక్కింగ్ చేయొచ్చు. అన్న గైడ్ ఉంటాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. సో ఇది మజా ఉంటుంది అని చెప్పి అన్న ఇక్కడ పట్టుకోవచ్చు. ఓన్లీ సార్ కొంతమంది మాత్రమే తెలుసండి ఇట్లాంటిది, ఓన్లీ ఫర్ స్పెషల్. అట్లా అన్న తీసుకొచ్చింది ఇక్కడ. డిస్క్రిప్షన్లో వీళ్ళ కాంటాక్ట్స్ కూడా పెట్టేస్తా. అన్న కాంటాక్ట్ పెడతాం, అన్నని కాంటాక్ట్ చేయండి. ఈ ట్రెక్కింగ్ తీసుకొని పోతా. ట్రెక్కింగ్ అందుకే కార్డియోవాస్కులర్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. అమ్మ ఆడవద్దు ఇట్లున్నప్పుడు. ట్రెక్కింగ్ అని ఫిట్నెస్ ఉంటేనే ఇట్లాంటి ట్రెక్స్ మంచిగా అవుతాయి. ఎస్, ఫిట్ ఉండాలి నీ లెక్క. సర్కాస్టిక్ గా ఫిట్ ఉన్నావు. చూపి ఇలాచి చెట్టు. గైస్ దట్ ఈస్ ఇలాచి చెట్టు. స్మెల్ చూపి. కెమెరా చూపిస్తా. అది దొరికేసి వస్తుంది మన చేతులు మాడడం వల్ల. इसको अभी ड्राई करते ना, మామూలుగానే వస్తుంది మాకు నడిస్తేనే.
ये राइप होने के बाद ड्राई कर देते ना. नेक्स्ट लेवल ఉంది. కెన్ ఫీల్ ఇలాచీస్. న్యాచురల్. సో పోతూ పోతూ రూట్ చాలా సన్నగా అవుతుంది. మళ్ళీ ఏమో దొరికింది వీళ్ళకి. ఇచ్చియా లోపలి పోదురా, రక్తం పీస్తుంది అంతే. అది కూడా బ్యాడ్ బ్లడ్. నాకు కూడా పట్టింది. చిన్నది చిన్నది. ఏడో కుక్క ఉంది, ఏడ కుక్క సౌండ్ వస్తుంది. చూడండి గాయస్ ఎట్లా, లుక్ ఎట్ ఇట్, సో బ్యూటిఫుల్ ట్రెక్, చాలా బాగుంది. ఇక్కడ కొంతమంది మనుషులు ఉంటారు అనిపిస్తుంది. సో మాతో వచ్చిన అన్నని అడిగిన అనమాట ఏం యానిమల్స్ ఉంటాయి ఇక్కడ, మీరు కత్తి పట్టుకొని వచ్చినారు, ఏ యానిమల్స్ ఉంటాయి అంటే లయన్, టైగర్, డియర్స్, బేర్ అండ్ బైసన్ ఇవన్నీ ఉంటాయి అని చెప్తాను. అందుకే ఆయన కత్తి పట్టుకొచ్చినట్ట. అన్నిటికంటే వర్స్ట్ అంటే ఈ విలేజెస్ జల్లలు ఏమంటారు కదా, అవి పట్టుకుంటున్నాయి అన్నీ. సో బట్ అడ్వెంచర్ ట్రెక్కింగ్ ఇట్స్ గుడ్. స్వెట్టింగ్ చూడండి, నాకు ఎక్కినట్టు అనిపిస్తుంది లోపట, తెలియదు. ఇదంతా ఫాగ్ ఉంది, బ్లడ్ వచ్చినట్ట సక్ చేసినట్టే. నా సాక్స్ లోపల కూడా నాకు ఎన్ని పోయినా తెలియవు, కానీ నాకు అర్థమవుతుంది దూరిపోయినాయి అని. వ్యూకి వచ్చేసినాం అనిపిస్తుంది, మొత్తం ఫాగ్ ఉంది. లెట్స్ సీ వాట్ ఈస్ దేర్ అండ్ ఇట్స్ రైనింగ్. ట్రెక్కింగ్ చేస్తే ఏమో మస్తు గ్లో వస్తుంది ఫేస్, ఇంకా ఫేస్ మస్తు గ్లో అవుతుంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా, లైక్ సీరియస్లీ. మొత్తం వాన పడుతుంది, డ్రిజ్లింగ్, ఫాగ్. మనోడికి ఆల్రెడీ రక్తం సక్ చేసేసింది అది. నాకు తెలిసి ఇంకా లాస్ట్గా మనం మొత్తం ట్రెక్ అయిపోయినాక చూసుకోవాలి ఇంత రక్తం పోయింది. యాక్చువల్లీ ఈ ట్రెక్కింగ్ ఆయన పర్సనల్గా వెతికిండంట. ఇది మామూలుగా ఎవరు రారు. ఐ డోంట్ నో ఎంతమంది కూర్గ్ బ్లాగ్ చేసినారు, కానీ డిఫరెంట్ ట్రెక్కింగ్స్ ఉన్నాయి. ఇంకేం పేరు లేదు, నా పర్సనల్గా తెచ్చిండు వే తయారు చేసి. ఇక్కడ ఒక స్కార్పియో వచ్చిపోయింది. లెట్ మీ షో యూ. మనకెప్పుడు స్కార్పియోలు, పాములు ఇవే కనిపిస్తుంటాయి. అండ్ లెట్ మీ షో యూ ద వ్యూ. మస్తు ఉంది, అది ఇంకా క్లియర్ అయితే మంచిగా కనిపిస్తుంది అంటది. క్రేజీ ఉంది వ్యూ చూడండి, మొత్తం ఫాగ్ ఉంది, మొత్తం క్లియర్ అవుతుంది. చూడు 11 జస్ట్ ఎర్లీ మార్నింగ్, నాట్ ఎర్లీ మార్నింగ్, మార్నింగ్ 11, మిడ్ మార్నింగ్, అబౌట్ టు ఆఫ్టర్నూన్ అనమాట. బట్ స్టిల్ ఒక పర్సనల్ ట్రెక్కింగ్ ప్లేస్ అనుకుంటుంది. అందుకే ఇంకా పైకి వెళ్తున్నాం గాయస్, ఇంకా పైకి వెళ్తున్నాం. ఓ మై గాడ్, లుక్ అట్ ఇట్, హౌ డీప్ ఇట్ ఇస్.
గైస్ ఫుల్ వాన పడుతుంది. It's working. ఇట్స్ వర్షింగ్. సో ఈ వానలో మేము చూస్తున్నా మొత్తం వాన పడుతుంది, అందుకే ఆగినాం. సో గైస్ మేము టాప్ వ్యూకి అయితే వచ్చేసినాం. ఇంకా చాలాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి మేము కిందికి వెళ్ళిపోతున్నాం. సో యా, ఇంకో నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే లంచ్ చేసేసి ఇంకా 2-3 సైట్ సీయింగ్ చేసేస్తాం. అండ్ ఐల్ షో యూ దేర్. ఎట్లా Finally done. Trek is finished. And వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మేము. Let's go. ఎవరో ఉంటున్నారు కూడా, మంచిగా ఉంది నేను వచ్చిన జీప్ అది. సో అలా ట్రెక్కింగ్ అయిపోయాక ఒక ఛాయ్ తాగేసి మేము ఇప్పుడు రాజా టూమ్ అని, అదే మన హైదరాబాద్లో ఉన్నట్టు 7 టూమ్స్ లెక్క ఇక్కడ రాజాది ఒక టూమ్ ఉంది. సో లెట్స్ సీ వాట్స్ ఇన్సైడ్. సో గైస్ చూసినారా, ఇదే రాజాస్ టూమ్. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ టూమ్ కాడ నాకు నందీశ్వరుడు కనబడుతుంది. యాక్చువల్గా మేము వేరేది అనుకున్నాం, కానీ నంది ఒకటే ఫేస్ 2 బాడీస్ ఉన్నాయి. డిజైన్ చేసి వెరీ నైస్. చాలా ఓల్డ్ కావచ్చు కదా దుర్గేశ్వరు. ఏంటిది యాక్చువల్గా మళ్ళీ యాక్చువల్గా ఏదో ఉంటుంది అనుకున్నాం, నాకు అర్థం కాలేదు అసలు. ఆ పేరే చాలా డిఫరెంట్ ఉంది, రాజాస్ టూమ్. రాజాస్ టూమ్ అంటే ఫస్ట్ చూసి బయట నుంచి నాకు డిజైన్ అయితే తేడా కొట్టింది. బట్ లోపల వచ్చినాక నాకు ఆ నందిలు అది ఇక్కడ పార్క్ ఐ థింక్ మనకి లోపల ఎంట్రీ లేదనుకుంటా. అది సమాధి, అది టూమ్ సమాధి కదా, సమాధి అంటే ఇక్కడ ఉన్న రాజులు పరిపాలించినది. ఒక విధంగా చూస్తే తాజ్ మహల్ కూడా ఒక పెద్ద టూమ్, మార్బుల్స్ తో చేసిన టూమ్ అది, అది కూడా సమాధి కాబట్టి. ఓకే బట్ పార్క్ బాగుంది చుట్టుముట్టు. ఐ థింక్ సమాధి చుట్టూ పార్క్ అన్నమాట. పార్క్ చూపిస్తా బ్యాక్ సైడ్ వెనుకమాల ఆడు మన ఆఫీస్ తెలుసా, ఆ బ్యాక్ సైడ్ వెనక సో అది మ్యాటర్. ఆడికి పోయినాక చూపిస్తాం ఎంట్రీ ఉందా లేదా అని చెప్పి. ఐ థింక్ సో ఉందా అనుకుంటున్నా, చూద్దాం. కంప్లీటెడ్ అయిపోయింది, అంతేం అనిపించలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పొగుద్ది కాలేదు, ఎందుకో ఆగిపోయినాం బయటనే. లోపల పోలే కదా, జస్ట్ బయట వచ్చినాం. ఉంది లోపల ఉంది. సో మేము ఇప్పుడు కూర్గ్ ఆథెంటిక్ లంచ్ చేయబోతున్నాం. లెట్స్ ఎక్స్ప్లోర్ ద ఫుడ్ ఆఫ్ కూర్గ్. ఇదే మనం వచ్చిన రెస్టారెంట్. సో గైస్, we are having a Coorg lunch, Coorg authentic lunch. సో గైస్, లంచ్ అయితే అయిపోయింది. ఈ వ్లాగ్ ఈ రోజుకి క్లోజ్. కంప్లీట్లీ ద ట్రిప్ ఇస్ డన్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.